ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తినమ్మా. అమ్మా ఇందు, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఏం చెప్పమంటారు? ఇష్టమైన వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో బ్రతుకుతున్నాను అని చెప్పనా? నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. ఇందో నువ్వు ఇక్కడే ఈ కటిక నేల మీద పడుకో. కట్నం పోతుందన్నంత వరకే మాతో మంచి మర్యాద. మోసం జరిగాక నీకు నరకమేనని రాత్రి చెప్పాం కదా. ఇంత బాధని నువ్వొక్కదానివే మోస్తున్నావా అమ్మా? మీ అమ్మతో చెప్పి ఆ కట్నం ఏదో ఇప్పించేయచ్చు కదమ్మా. చెప్పాను, ఇచ్చారు. కానీ ఇంతలా బాధపడుతున్నా జవాబివ్వని ఇంటి వైపు ఇంకా ఆశలు పెంచుకోకమ్మా. అనుకోకుండా వచ్చినా నీ కాపురం చక్కదిద్దే దారి వైపే వచ్చావు. ఎంతో చెప్పమ్మా, ఇచ్చేద్దాం. గగన్, కాస్త ఆగరా. ఇలా మనం మంచి చేసినా ఆ ఇంటికి చెడుగానే అర్థమవుతుంది. ఆ అపూర్వ దీన్నే వంకగా పెట్టుకుని మేమివ్వలేమా, మా పరువు తీయాలనే కదా మీరిచ్చారు అని మనం చేసిన మంచి వైపే వేలెత్తి చూపిస్తారు. వంశీ, వంశీ, చిన్నవాడివైనా నీది చాలా పెద్ద మనసు. బాధపడుతున్నా బయట వాళ్ళని ఆదుకోవడం కాదు, భర్తగా భార్యని ఆదరించడం గొప్ప. నీ మంచి మనసుకి నా జోహార్లు. నీకు ఇందు పైనున్న ప్రేమ తెలియక నేను నీ మీద చేయి చేసుకున్నాను. మనసులో ఏం పెట్టుకోకు. అయ్యో బావా, అది ఎప్పుడో మనసులోంచి పోయింది. అయినా నువ్వు నా మీద అలా చేసుకున్నావంటే నీ చెల్లెల మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, సరే అండి, వస్తున్నాను. పెట్రోల్ తీసుకుని డెలివరీ బాయ్ వచ్చాడు, మేం బయలుదేరతాం. ఒక్క నిమిషం. మొదటిసారి మా ఇంటికొచ్చారు, ఒక్క నిమిషం ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.